ఆగస్టు 10వ తారీఖు నాడు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల పిలుపు మేరకి దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా స్ఫూర్తితోటి జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, వీలైనటువంటి ఎక్కువ చోట్ల రోడ్ రోకోలు, అదేవిధంగా కార్యాలయాల ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పేసి డిసెంబర్ 9, 2001 నాడు ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి అనే డిమాండ్ తోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి తోడు కార్మిక సంఘాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పేసి రైతు సంఘాలతో కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న స్థితి ఉంది. ఈరోజు దేశంలో మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక విధానాలని ముమ్మరం చేసినటువంటి స్థితి ఈరోజు ఉంది. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పెట్టినటువంటి పెట్టుబడి రాక, పంటలు సరిగా పండక, అనేక ప్రకృతి వైపరీత్యాలతోటి ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటే, అప్పుల పాలై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి మోడీ ప్రభుత్వం అది విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. ఉత్పత్తి ఖర్చులను, ఇన్పుట్స్ను ఈరోజు అందించేటువంటి పరిస్థితి లేదు. పైగా ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు 2021 ఢిల్లీ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తే, దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు కొనసాగితే ఆ ఉద్యమానికి అనేక రకాల హామీలు ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకుంటామని, అదే సందర్భంలో ఈరోజు రైతులు పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా మద్దతు ధర చెల్లిస్తామని, దాన్ని చట్టబద్ధ కల్పిస్తామని, రుణ విముక్తి చట్టం కూడా చేస్తామని చెప్పేసి అనేక రకాల హామీలు ఇచ్చారు. కానీ వాటిని అన్నింటినీ కూడా దొంగలో దొక్కినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యుత్ చట్టం, అదే నూతన విత్తన చట్టం పేరుతోటి రైతుల్ని ఈరోజు కుదేలు చేసేటువంటి విధానాలను తీసుకొస్తున్న స్థితి ఉన్నది. దానికి తోడు ఈరోజు రైతులు పండించిన పంటకేమో మద్దతు ధర చట్టం చేయడం లేదు. కానీ ఇతర దేశాల్లో పండించినటువంటి పంటల్ని ఈరోజు స్వేచ్ఛగా ఎలాంటి సుంకాలు లేకుండా మన దేశానికి ఎగుమతి చేసుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేది ఈ సందర్భంగా రైతు సంఘాల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికా లాంటి దేశాలలో అక్కడ రైతులకి అనేక రకాల సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ అయితే విదేశీ సంబంధించినటువంటి పంటల ఉత్పత్తులు చౌకగా లభించే పరిస్థితి ఉంది. ఇక్కడ భారతంలో దేశంలో పండించేటువంటి రైతుల యొక్క పంటలు ఈరోజు చౌకగా లభించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల్ని దివాళా తీసే విధంగా, ఇక్కడ ప్రజలకి హాని కలిగించే విధంగా ఈరోజు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నానంటే ఈ దేశాన్ని కూడా తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కనబడడం లేదు. అందుకోసమే ఆనాటి క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఈ భారతదేశంలోకి వస్తున్నటువంటి విదేశీ పెట్టుబడులను, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఈరోజు వదులుకోవాలి, ఈ దేశాన్ని అవి వదిలి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఆగస్టు 10వ తారీఖున జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, దేశంలో పెరిగిపోతున్నటువంటి రైతు ఆత్మహత్యలు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయాన్ని వీడి కార్మికులుగా మారిపోతున్న స్థితి కావచ్చు, ఇదంతా కూడా అనేక రకాల ఆందోళన కలిగిస్తున్న స్థితి ఉన్నది. అందుకోసం ఏంటంటే మోడీ ప్రభుత్వం పేరుకేమో స్వదేశీ నినాదం అంటా ఉన్నాడు, ఆచరణలో ఈరోజు విదేశీ సామ్రాజ్యవాదులకి అనుకూలమైన విధానాలకి మొగ్గు చూపుతున్న పరిస్థితి కనపడతా ఉన్నది. ప్రధానంగా అమెరికా యొక్క విధానాలకి తలగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 32 దేశాలతోటి ఈరోజు ఇట్లాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు తీసుకున్న పరిస్థితి ఉంటా ఉంది. అందుకోసం ఏంటంటే ఇది దేశానికి పెద్ద పెనుముప్పుగా మారబోతా ఉంది. అందుకోసమని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఇలాంటి విధానాలను మానుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జరిగేటువంటి జైల్ భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, అదేవిధంగా రైతు శ్రేయోభిలాషులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీగా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.